హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 6:52 అయిందనమాట. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాకు ఆల్మోస్ట్ వచ్చేసాయి, కానీ నాకు వచ్చేలోపు నిజం గుండె అయింది. సో ఎస్, కొంచెం గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్. స్టోరీ వెళ్ళిపోయింది అండ్ ఆన్ చేసి పెట్టాలి. ఏంటంటే క్యాప్సికమ్ ఉంటే తీసుకొస్తా, లేకుంటే బ్యాలు తెచ్చిచ్చి అందరూ పోయి నేను క్యాప్లు తీసుకొని వస్తాను. ఓకే, అంతే. సో వీళ్ళందరికంటే నేనే ముందు లేసాను ఫ్రెండ్స్ ఈరోజు. అండ్ నేనే ముందు లేసి మార్కెట్ పోయి వస్తాను అనమాట. సో నేను వచ్చి వీళ్ళందరిని లేపి వీళ్ళకి బ్రష్ మీద పేస్ట్ వేసి ఇస్తే వీళ్ళు లేచి ఫ్రెండ్స్. ఇదిగో మన ఆటో సీట్ కూడా పైన ఉండదు, ఇంకా సెట్ చేసలేను. అండ్ ఈరోజు నా ధైర్యం ఏంటో తెలీదు. బయటకు వచ్చుకుంటూ కూడా కెమెరా అట్లే పెట్టుకున్నాను, అంటే అట్లే మాట్లాడుతున్నాను, నన్ను చూస్తున్నారు. A few moments later. కాయగూరలు ఏం లేవు, ఓన్లీ టిఫిన్. డాడీ 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 ఏం కావాలి నాన్న? ఇవే కావాలా? ఇంట్లోకి రా, ఇస్తారా? ఏదో పెట్టి ఇట్లా ఇడిసొస్తే అట్లా ఇదేదో పగలొస్తున్నది. అప్పుడు ఎసురు ఉడుకుతున్నది భీమేష్లో. యా కేజీ 120 అంటే అర్ధ కేజీ తీసుకొస్తే సరిపోతాయా? సరిపోతాయిలే. ఎక్కువ పప్పు తింటే వారం కూడా రావు బ్యాల్లో. ఇప్పుడు ఇవి అర్ధ కేజీ ఎన్ని రకాలకి అవుతాయి? అయితే మనం మధ్యన పప్పు బదులు పద్దెని పూట కాయగూర చేసుకుంటే బ్యాళ్ళు మిగులుతాయి. అర్ధ కేజీ బ్యాళ్ళు ఎన్నిసార్లు పప్పు చేసాక వస్తాయి? ఒక్కసారా 2 సార్లా వస్తాయి? ఒక 5 రోజులు వస్తాయి. 5 రోజులు వండుతావు అనిత? నన్ను ఉండేది దగ్గర గ్లాసే. అవునా? వద్దులే, చెబితే నమ్మేటట్టు లేదు. అర్ధ కేజీ బ్యాలతో 5 రోజులు పప్పు చేస్తాంటే ఎట్లా ఉంటారు చెప్పండి? నాకు ఇవి చేస్తాను, పప్పు సలపాగా చేస్తాను కదా, గట్టిగా చేయను కదా. పప్పు గట్టిగా చేసి చేసేది. గ్రేట్ బై, ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. కాదు పొద్దునే లేచినప్పుడే మకంగా నడుకోలేదు. ఓ స్ప్రైట్ అన్న జీరా అన్న తీసుకున్నా. ఎప్పుడు అడిగలేను నన్ను అట్లా, ఎప్పుడు అడిగలేను. అడిగితే ఏమో ఉంటుంది అనుకోసం అనుకున్నా. అన్నం అడిగలేదు, అందుకోసమని ముఖం కడుక్కునైనా తొందర తాగదాం మనకోసం. నేను తాగి ఎవరొద్దంటే చెప్తున్నాను. మన పద్దన్నే నువ్వు సాడి చెప్తున్నా మీరు. ఇప్పుడు పద్దన్నే అడిగా అంటే విచిత్రంగా ఇది ఎమ్మని అడిగా అంటున్నా. దాన్ని సాగి ఏం చెప్పలేదు. టిఫిన్ తెచ్చాను ఆ పాపకి వేసి 5 రమ్మలు వేసి 5 రమ్మలు పక్కన పెట్టి నీ సమ్మకి వేసి. ఓకే ఏమ్మా వేసేసి చదువుందమ్మా. డాడీ నమ్మోతా మరి యమునూరుకి వస్తావా? రమ్ముకొని వస్తుందని 7 సద్దు తోలిపోతానులే. వస్తావా మరి? బండి వేసిపోదామా? ఎక్కువ మరి. సరే కూర్చున్నా. ఫోన్ తీసుకోండి.
ఏమో స్టార్ట్ కావట్లేదు రా మనం. ఇది కనబట్టుకో అబ్బా. అక్కడే ఇంట్లోకి పండి, అక్కడ ఇక్కడ వస్తారు మరి ఇంట్లో పండి. ఇంట్లో బా, ఇంట్లో బా. ఏమిటిది బండి దొబ్బుకొని వచ్చాను ఇప్పుడు ఇంతసేపు అందరూ చూసుకుంటున్నాను. ఏమి అంటే పెట్రోల్ కొంచెం ఉండదు కానీ ఇది ఆయిలే, ఆయిల్ గారిపోయి అంత ఎన్ని రోజుల నుంచి చెప్తాను నీకు, అదల్లా ఆయిలే. కొంతమంది కావాలని అసలు దొబ్బుకొని వచ్చి అయిపోయినా అందరూ దొబ్బుకొస్తాయి. మంచి ఫోటోలు దింపుతాడు కదా. రాయరా అమ్మ ఒకటి, అమ్మ ఒకటి. పట్టుకొస్తుందంటారా పాపేరా, రాయరా నువ్వురా. ఏ కుక్కలు పట్టుకొని బయట నీసి చెప్తాను అక్కడే ఈ పొద్దు చెబుతావు ఆ పొద్దు చెప్తాం అనుకుంటే ఇప్పుడు మధ్యన ఆగేది. ఆ ఎవరికైతే అదే పని అట్లా వచ్చేవాళ్ళని ఇట్లా వేవాళ్ళని ఆ యాదవ మాట అనడమే. నువ్వు ఈ అవమానం ఎదురయ్యేవి ఈరోజు నాకు కూడా వస్తాయి. నీకేమా ఉల్లిగడ్డలు బంగారు అయ్యేవే, ఆరిపోయిన ఉల్లిగడ్డలు వచ్చావి పొద్దు, దుడ్లు లేవు. అడిగితీరా మీ అమ్మని అడిగే 50 రూపాయలు వేపించుకొచ్చుకోండి. మరి దానికి అవమానం ఏముండదు. ఇంకా బండి కాటి పోయినా, బండి కట్టి పోతే తెస్తారంటే అయిపోయా. ఉల్లిగడ్డలు బాగున్నాయని వేయట్లేదు. అయినా ఏమోలే, ఏం చేస్తావు ఇప్పుడు? ఎందుకు దెబ్బ కోసం ఎందునట్లేదు కదా పాపం. నాను ఏమి ఇంత లేట్ అయ్యా అని చూస్తే బెడ్ అడిగాను ఐరమ్మ, ఇడ్లీ ఉంటే ఇడ్లీ వేసి ఇవన్నీ కాయగూరలు. ఇప్పుడు పెళ్ళిళ్ళ కాలం కదా, ఎక్కువ రేటే మరి ఇప్పుడు పెట్టేది. 100 రూపాయలు ఇవన్నీ 100 రూపాయలు, ఇవి 20 రూపాయలు, 120 రూపాయలు. 2 మచ్ అసలు 2 మచ్ కాదు, 3 మచ్ 4 మచ్. సర్లే ఏం చేస్తావు? నేను చేయాలా? నానేం చేయాల? ఏమో చేస్తానంటే శాండ్విచ్ చేయాలి. నాకు మూడు అంతా ఖరాబ్ అయ్యేది, అసలు డిస్టర్బ్ అయ్యి నాకు అది ఆగిపోవడం ఒకటి. ఏమి అమ్మనే ఏమి అన్నాను. సో పెళ్ళి ఉందన్నమాట మళ్ళా 8వ తారీఖు. ఎవరిదబ్బా? మాధవరాం. మన వీడియోలు చూస్తారంటప్ప. అయ్యో మైండ్ నన్ను పత్రిక ఇచ్చుకుంటే ఏం వీడియోలు పెట్టాడు మధ్య సరిగ్గానే డెలివరీ అయ్యింది నా భార్య దానికి. ఆయన నా మన దగ్గరికి వచ్చి మీ వీడియోలు చూస్తాం అబ్బా, మీ భార్య పేరు భారతి. ఓకే, మాధవరం గ్రామము, మంత్రాలయం మండలము. సంవత్సరంలో వచ్చేది పెళ్ళిళ్ళు ఒక్కసారి, అంటే సీజన్ బట్టి పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కదా. ఈ సీజన్లో పెళ్ళి సీజన్లో మనకు తెలిసిన వాళ్ళు పెళ్ళిళ్ళు ఉన్నాయి, కానీ ఎప్పుడు పోదాం పెళ్ళికి? మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నాయి? ముక్రంశనం కొడుకుది కదా, పోయేది లేదా? ఇట్లే ఇంకా అస్సలకి ఏదో ఒక కారణం చెప్తాడు, ఏదో ఒకటి గొడవ పెట్టించుకుంటాడు. అయితే కారణాలు ఉన్నాయి చెప్పుదని ఇప్పుడు అనవసరం లే కానీ మా పెళ్లి జరగకుండా ఉండడానికి ఒక పనికి మారిన వెధవ ఉన్నాడు అనమాట. వాడు ఎవడో కాదనమాట, మా చుట్టరికమే అయినప్పటికీ మాకు అడ్డుపడ్డాడు అనమాట. పుల్లేసి లమ్మలకు చాడీలు చెప్పడం ఆ టైంలో. ఆ వెధవకి సంబంధించిన పెళ్లి అనమాట. ఇప్పుడు మేము ఎవరు అంటే ఇప్పుడు వద్దనుకున్నా కొన్ని కనొస్తాయి, ఇట్లా వేరాలేం కదా. ఏమో అవినా అస్సలు ఎడిట్ చేయను నేను. నాకు ఇది ప్రెస్టేషన్. కోపంలో ఉండవు, ఊకో ఇంకా వద్దు. పెళ్లి కార్డు కుడతావు. ఈ పెళ్లి కాదు, ఈ పెళ్లి నాకేమో సంవత్సరంలో ఒక్కసారైనా పెళ్లి భోజనం చేయాలని నాకు. ఏమమ్మా కొట్టలేరు మీ అమ్మని, ఏది కొడతారు? లేదు మమ్మీ కొట్టలేడు నాయన, మాట్లాడుతున్నాంలే. తినుకో.
నీకు ఒక కొడుకుని ఉంటే నీకు ఎల్లు వస్తుండేమో. లేడు కదా. లేకపోయినా బిడ్డలే నీకు సపోర్ట్ ఎక్కువ. మరి ఆ పిల్లలు నాకెళ్ళి ఉంటారు, కొద్దిసేపే కొడతాడేమో అనుకోసాను మా అమ్మని వస్తారు పిల్లలు లేదన్నట్ట. తర్వాతకి ఎక్కువ ప్రేమ చూపించేది వాళ్ళకి వాళ్ళే ఈయప్ప పిల్లలు. నా వరకు వస్తాకల్లా ప్రేమలన్నీ తగ్గుతాయి వీళ్ళకి. ఏమో చేయాలి, అదేమో శాండ్విచ్ చేసుకుంటానంటే వర్ష చేసుకో. వినోద్కి రాని పని వద్దప్ప నేను చేస్తానంటే విన్నాడు. తనంతకు తన సొంత ప్రయోగాలు చేస్తాడనమాట. Many hours later. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే కనుక ప్రస్తుతానికి టైం వచ్చేసి మనకి 1:31 అనమాట. ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ వీడియో అంతా ఎడిట్ చేశాను అనమాట. సో ఎందుకు ఎడిట్ చేశాను అంటే బ్లాగ్లోకి ఎందుకు పెట్టలేదంటే తీసిన బ్లాగ్ కట్ చేసి ఇది యాడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇదేంటంటే అదే మన కాల్స్ మాట్లాడుతుంది కదా, మనం ఫోన్లో మాట్లాడుతున్నది ఏజెన్సీ. పాపా నేను దండం పెడతానమ్మా, మెంటల్ పీస్తో ఆడుకుంటాను ఎందుకు ఎత్తుకొని వాపస్ వస్తా. ఎత్తుకొని వాపస్ వస్తా. ఎత్తుకొని బయటకి ఆటలో కూర్చోబెట్టు, ఆటలో కూర్చోబెట్టు. అదనమాట, అదే డిఎంఐకి సంబంధించి డైరెక్ట్గా నోటీస్ పంపించారనమాట. ఈ నోటీస్ పేరు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇట్లాంటి నోటీస్ ఉంటుందో మనకు తెలుదులేండి. రికాల్ నోటీస్ అంట. లోన్ రికాల్ నోటీస్ ఫర్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఆఫ్ 63,004. ఇడుంది కదా 63,422 రూపాయలు. ఓకే, నేను ఎందుకు చూస్తున్నానంటే నేను కట్టుకోగలను ఫ్రెండ్స్, నిదానం కానీ ఎట్లా ఆర్డర్ చేసి. కానీ మామూలుగా ఇప్పుడు మనం ఇంతకుముందు ఉన్నట్టే కూలి వేతట అట్లా ఈ ఆటో వేతట ఇట్లా ఉండి ఎట్లా గట్టాలి అట్లా చచ్చిపోకపోతే ఏం చేస్తారు, ఊరేసుకోరు. లేకపోతే ఆ ఇంటికి వచ్చిన ఏం చెప్తే చంపేయాలనే ఆలోచన, లేకపోతే వాళ్ళే చచ్చిపోవాలనే ఆలోచన రాకపోతే ఏమొస్తాయి. లిటరల్గా నాకు ఏమొస్తుందంటే ప్రస్తుతానికి ఎవరైతే ఇది అడగడానికి వస్తారో వాళ్ళని ఏం చేద్దామనుందంటే అన్ని ఆలోచనలు తిరుగుతున్నాయి నా మైండ్లో. సో కన్ఫర్మేషన్ వాళ్ళు లెక్క లేదు. అఫీషియల్గా డిఎంఐకి మెయిల్ చేస్తే వాడు చూడట్లేదు. మనకి లోన్ ఇచ్చిన వెండర్ ఆయన పేరేంటి, రాజన్న పడ్డారు అని ఆయనకి రెస్పాండ్ లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరంటే ఈయన అడ్వకేట్ ఎవరంటే తెలుసా? అడ్వకేట్ వచ్చేసి మయాంక్ ఖేరా. ఇంకా అది పక్కన పెడితే దీని గురించి నీకు డీటెయిల్స్ కావాలంటే పలానా గురించి కావాలి. ఎవరికంటే మన గంగస్వామి హెచ్జి అనే వ్యక్తి కాల్ చేయాలంట. నెంబర్ గురించి అది ఎప్పుడు చేయాలట, వర్కింగ్ డేస్లో 10 గంటల నుంచి 5 గంటల వరకు చేయాలంట. సో ప్రస్తుతం ఈరోజు శనివారం కాబట్టి నేను చేయట్లేదు. అయినా నేను చేయను, వాళ్ళే చేస్తారు, వాళ్ళే వస్తారు. ఆ టైంకి వాళ్ళ బ్యాక్ టైము గుడ్ టైము నాకు తెలియదు, నేను పెట్టాను. ఎందుకంటే ఓపుకుంటే మంచిగా చెప్తాను. నేను అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు. వాళ్ళకి అవసరం లేదు, మన సైడ్ ఆఫ్ వ్యూ వాళ్ళకి అవసరం లేదు. ఏమంటారు, పీస్ ఆఫ్ మైండ్ అంటారు చూడండి, అది పూర్తిగా నేను పోగొట్టుకున్నాను. నేను తెచ్చుకునే కొద్దీ మళ్ళీ పోయే కొద్దీ, తెచ్చుకునే కొద్దీ మళ్ళీ పోయే కొద్దీ. ఒకసారి ఫ్యామిలీ వల్ల, ఒకసారి ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల, ఒకసారి ఇంకోటి ఏదో ఒకటి అన్ని పక్కన పెడితే కనుక. సో ఇదైతే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ నోటీస్ తర్వాత ఇంకెన్ని నోటీసులు వస్తావో ఏమో అవన్నీ తర్వాత, అవన్నీ జాగ్రత్త పెట్టు. నేనైతే కట్టేద్దామని అనుకుంటున్నాను దీన్ని. కానీ అంతటి డబ్బులు అంటే ఎక్కడ నుండి తెస్తావు? అంతటి లేవు. మరి నేనేం చెప్దాం అనుకుంటానంటే, ఈ నెల ఈ మాట ఎవరికి చెప్దాం అనుకుంటానంటే, నెల జీతం వచ్చినప్పుడు అయితే ఎవరెవరికైతే పంపిస్తున్నానో నేను ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్తున్నాను. మీరు వీడియో 100% చూస్తుంటారని నేను నమ్ముతున్నాను, నాకు తెలుసు. ఎందుకంటే పేమెంట్ వచ్చే టైం కదా, ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూస్తుంటారని నాకు తెలుసు. అందుకే చెప్తున్నానండి. ఈ నెల ప్లస్ రేపు నెల, అంటే ఇది నెల, ఇది మే నెల, ఇది
మే లాస్ట్ ఇది. మే లాస్ట్ జూన్ లాస్ట్ లా కట్టం అంటే కట్టలేము. ఇది ఇబ్బంది ఎక్కువైపోయింది. సో అన్ని ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఇట్లా ఇంటికి నోటీస్ ఇంకా ఎక్కువైపోయింది టార్చర్. ఇది కడదాం అనుకుంటున్నాను. సో ఈ నెల ప్లస్ రేపు నెల మేము ప్రతి నెల ఎవరికైతే కడుతున్నామో వాళ్ళకి ఒక 2 నెలలు కట్టలేము. కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. ఓపిక చేసుకొని మంచిగా అంటే బాగుంటుంది. లేదు నువ్వు అంటే అది ఇంకా కాదు అది అంటే ఇన్ని వదిలి వీళ్ళ కాపీ మీకు అందరికి కట్టాం కదండి. మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. నేను ఇంకా ఏం చేయలేను. ఎందుకంటే ఎగరేయడానికి రాకే అందరు కట్టుకుంటూ వస్తున్నాను. అన్ని ఎగరేసే పద్ధతి తెలక. కాబట్టి నేను ఖచ్చితంగా ఎగిరేయాలని నీకు కూడా తెలుసు. నాకు ఇచ్చేటప్పుడు కూడా ఏ ట్రాన్స్ఫర్ నోట్లు ఏం రాసించలేదు ఎవరు. అయినా సరే నేను కడుతూనే ఉన్నాను. న్యాయంగా ఉంటాను కాబట్టి ఇచ్చారు. నువ్వు ఆ చింతలు పెట్టుకొని ఈ చింతలు పెట్టుకొని మరీ మనిషి ఎట్లయితే తెలుసా. నోట్లు గీట్లు లేకుండా ట్రాన్స్ఫర్ నోట్లు ఏం లేకుండా మీరు నాకు ఎందుకు ఇచ్చారని నేను ఎగిరేసేవాడిని కాదు తెలిసే. నేను కూడా అదే లెక్క ప్రకారం కడుతున్నాను. కాకపోతే ఒక 2 నెలలు కొంచెం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కట్టిన ప్రతిదీ చిన్నొడ్డ పెద్ద అన్ని వడ్డీతో సహా కడుతూనే వస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ముఖ్యంగా నేను ప్రతి నెల కడుతున్న వాళ్ళకి ఇది రిక్వెస్ట్ అనుకోండి. ఒక 2 నెలల గ్యాప్ వస్తుంది. ఎందుకంటే నా 2 నెలలు కలిపితే కానీ కట్టేదంతా ఈ దీనికి కట్టేదంతా కాదు. ప్లస్ ఏమో మేబీ మాట్లాడే విధానంలో ఏమన్నా మిస్టేక్ తెలియకుంటే నన్ను సారీ. ఎందుకంటే నాకు అసలు మొత్తం నెగిటివ్ పాజిటివిటీ అనేది లేదు నా చుట్టూ. నాకు అంత పిచ్చి వేస్తుంది. పొద్దున్న నుంచి ఒక రకమైన ఇరిటేషన్ ఉంది నా ఫేస్ మీద గమనిస్తే. మేబీ అలాంటి లేదు పెట్టలేండి. నేను యాక్చువల్గా ఈరోజు శాండ్విచ్ చేశాను. ఎగ్ శాండ్విచ్ ఒక 1/2 hour తండ్రి చేశాను. కానీ అదంతా పెట్టలేను. ఎందుకంటే నేను చూసుకుంటుంటే ఎడిట్ చేసుకుంటే నా ఫేస్లో క్లియర్గా తెలుస్తుంది. ప్లస్ ఈ లెటర్ అది కోర్టు నుండి వచ్చినట్టు వినా ఆ కోర్టు నుంచి లేదా చేస్తుంటే ఎవరో అనుకుంటే ఈ లెటర్ అని అస్సలు అనుకోలేదు. నా సంగతి వదిలేండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఈడుతో చెప్పుకోను గొడవపడి నేను కట్టుకుంటాను దీన్ని సార్ ఒక 2 నెలలు. మామూలు పరిస్థితి ఏంటి అని నాకు గొడవ పగిలిపోతుంది. ఏంటి వాళ్ళ సంగతి ఏంటి, ఏమైపోతున్నారు, ఏం చేసుకుంటున్నారు, మాట్లాడేది ఏజెన్సీలో తెలియదు. మాట్లాడేది ఎట్లా మాట్లాడితే తెలుసా, నేను ఎస్ఐని, నేను కానిస్టేబుల్ని, నేను కోర్టు నుంచి మాట్లాడుతున్నాను, మేము ఇది లేదా అది టైం లేదా. మామూలు ఎంత బెదిరిపోతుంటారు. ఎంతమంది చచ్చిపోయలేకుంటారు చెప్పండి ఇట్లాంటివి హారాస్మెంట్. సో దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. పొరపాట్లు ఏమైనా తెలియదంటే సారీ. ఎవరైనా హర్ట్ అయ్యేలా ఎవరి మాట పొరపాటు దొల్లే లేదు. ఒకవేళ దొల్లినట్టు అయితే కనుక ఐ రియల్లీ వెరీ 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 సారీ.